నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వేరు చేయబడిన జిల్లాకు దిగ్గజ నటుడు నాయకుడు ఎన్టీ రామారావు పేరు పెట్టడం చాలా ప్రత్యేకమైనది. జిల్లా తొలి కలెక్టర్గా ఢిల్లీ రావు పేరు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిల్వనుంది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త జిల్లాలో 22 లక్షల జనాభాలో అర్హులైన వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందజేశారు. జిల్లాలోని వార్డు గ్రామ సచివాలయాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అక్కడి సిబ్బందితో నిత్యం అందుబాటులో ఉండేవారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు వెనువెంటనే పరిష్కార మార్గాలు చూపించే విధంగా చొరవ తీసుకునేవారు. ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా బాస్గా ఢిల్లీ రావు కీలక భూమిక పోషించారు. నకిలీ ఓట్లను తొలగించడం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఓటు హక్కు నమోదు దగ్గర ప్రారంభించే కొత్త ఓటర్ల జాబితా విడుదలతో పాటు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావునివ్వకుండా, విమర్శలకు అవకాశం లేకుండా పకడ్బందీగా ఓటర్ వెరిఫికేషన్ చేసేలా ఆయన కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేసిన తీరు ప్రశంసలు అందుకుంది. ఇదే సమయంలో జిల్లాలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముందుగానే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది కేటాయింపు, ఈవీఎంల నిర్వహణ ఇలా ప్రతి అంశంలోనూ ఆయన తీసుకున్న ముందస్తు చర్యలు అందరి మన్ననలు పొందాయి. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చే విధంగా ఆయన కృషి చేశారు. ఎన్నికల సమయంలో స్టేట్ జనరల్ అబ్జర్వర్లు వచ్చి జిల్లాను పరిశీలించి ఢిల్లీ రావు పనితీరును మెచ్చుకున్నారు. రాష్ట్రంలో రవాణా రంగానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ నగరంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, నాటు సారాపై ఉక్కుపాదం మోపారు. ఎన్నికల సమయంలో 3 కేజీల బంగారం, 4 కేజీల వెండి కూడా సీజ్ చేశారు. 4300 లీటర్ల మద్యం సీజ్ చేసి 369 కేసులు బుక్ చేశారు. నాటు సారా తయారు చేసే గ్రామంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు జరిపే వారిపైన, తెలంగాణ లిక్కర్ అమ్మకాలు జరిపే వారిపైన కేసులు నమోదు చేశారు. జిల్లాలో ప్రధానంగా విజయవాడ నగరం అల్లర్లు, కొట్లాటలకు పెట్టింది పేరు. కానీ పోలింగ్ రోజున ఎక్కడా ఒక్క అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పకడ్బందీగా సజావుగా ఎన్నికలను నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కీలకంగా వ్యవహరించారు. రూరల్ ప్రాంతంలో 1-2 చోట్ల చిన్న చిన్న అల్లర్లు మినహా ఎక్కడా పోలింగ్కు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 16.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1781 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సుమారు 840 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిలో 99% మంది హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లాలో 14,350 మంది సిబ్బంది, 7,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 680 చోట్ల సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షించారు. జిల్లాలో 27 స్ట్రాంగ్ రూమ్లు, 4 బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 80.39% పోలింగ్ నమోదు కాగా జగ్గయ్యపేటలో 91% పోలింగ్తో రికార్డు తిరగరాశారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగినా ఎక్కడా గొడవలు జరగకుండా ఆయన చర్యలు తీసుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11 వరకు పోలింగ్ జరగగా, మైలవరం నియోజకవర్గంలో 4-5 పోలింగ్ స్టేషన్లలో రాత్రి 9:30 వరకు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 4 పోలింగ్ బూత్ల్లో రాత్రి 11 గంటల వరకు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాత్రి 10 గంటల వరకు జరిగిన, చివరగా పనమలూరు నియోజకవర్గంలో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగిన ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలతో పాటు ఏర్పాటు చేసిన అన్ని స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెంట్రల్ ఆర్మూర్ పోలీస్ ఫార్మ్స్, స్టేట్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు 2 ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థులు ఎవరికైనా అనుమానం ఉంటే రూమ్లను పరిశీలించవచ్చని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో గతంలో లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడానికి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ముందు చూపే కారణంగా చెప్పవచ్చు. దేశంలోనే అత్యధిక ఓటింగ్ జరిగిన జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా పేరు తెచ్చుకుంది. ఇందుకు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కృషి వర్ణించలేనిది. ముఖ్యంగా యువ ఓటర్లకు ఓటు హక్కు కల్పించడంతో పాటు వారు ఓటు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి కేంద్రాలకు వచ్చే విధంగా ఆయన తీసుకున్న చర్యలే నేడు యువతరం పోలింగ్ కేంద్రాలకు పరుగు పెట్టేందుకు దోహదపడింది. కొత్తగా ఓటు హక్కు కోసం యువతను ఆకర్షించేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా జిల్లాలోనే అత్యధికంగా నమోదైంది. ఇందుకోసం ముందస్తుగానే ఆయన ప్రణాళికబద్ధంగా ఉద్యోగులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు కలిగించే విధంగా ఆయన చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో జిల్లాలో హోమ్ ఓటింగ్ పెంచేందుకు ఆయన ముందస్తు ప్రణాళికలతో కింద స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ కు అనూహ్య స్పందన లభించింది. దీంతో పాటు సాధారణ ఓటింగ్ కూడా 81% పైగా ఇవ్వడానికి గడించిన ఏడాదిగా ఆయన చేస్తున్న కృషి చర్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.